బటర్ మిల్క్ అయితే క్యారీ చేశాడు. అది ఫ్రూట్ లో ఉంది భాయ్ ఇది. అరే ఇది బస్ స్టాప్ రా గాయ్స్. ఇక్కడైతే టిఫిన్ కూడా చేయొచ్చు. టిఫిన్ షాప్ కూడా ఉన్నాయి చూడండి. ఉన్నారు చూడండి చాలా బస్సులు ఉన్నారు. ఇప్పుడైతే బోట్ ఎక్కేసాం. హలో గాయ్స్, వెల్కమ్ టు అజయ్ షేక్ బ్లాగ్స్. గాయ్స్ ఈ రోజు నేను ఫారూక్ కలిసి వాడపల్లి గుడికి అయితే వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే రావులపాలెంలో ఉన్నాం. రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్లే దారిలో ఉన్నాం. సో చూడండి గాయ్స్, దారి అయితే ఎలాగే వెళ్తున్నాం. మేమైతే వాడపల్లికి ఫస్ట్ టైం వెళ్తున్నాం గాయ్స్. వాడపల్లి గుడి ఎక్కడ ఉందో కూడా తెలియదు. అందరినీ అడుగుతూ వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం కదా, సో చూద్దాం ఈ రోజు బ్లాగ్ ఎలా ఉండిపోతుందో ఏంటో. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది వీడియో అయితే. అలా రావులపాలెం బ్రిడ్జ్ మీద నుంచి వస్తుండగా గాయస్ కింద రోడ్డు మీద అయితే సీతారాములు అనుకుంటాను గాయస్ జెండాది. సో రోడ్డు మీద అయితే పడిపోయింది, నలిగిపోతుంది. మా ఫాగ్ బ్రో అయితే తేవడానికి వెళ్ళాడు. కనిపిస్తుంది కదా, గోడకున్న రాడ్కి అయితే కట్టబోతున్నాడు. కట్టేవరే గట్టి కట్టు. సో గాయస్ మేమైతే కట్టేసాం జెండా. వాడపల్లి డైరెక్టనా రావాలంటే మొగల్తూరు వారి పాల సపాడా. గాయస్ ఇప్పుడు వాడపల్లి వెళ్ళే దారిలో వెళ్తున్నాం. చూడండి ఈ రూట్ లో వెళ్తాను. ఇప్పుడైతే వాడపల్లి దగ్గర ఉన్నాం. సో మాకు దాహంగా ఉంది. సో మా ఫారూక్ బ్రో అయితే బటర్ మిల్క్ అయితే క్యారీ చేశాడు. సో తాగుతున్నాం బటర్ మిల్క్ అయితే. తీరా ఫస్ట్ నేను తాగుతా, నాకు చాలా తాగు. వీడిగా చాలా దాహం ఉంది. దాహం వేస్తుంది అని ఆపేసాడు దారిలోనే. సో ఇంకా దగ్గర ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. దగ్గరగా ఉన్నాం. ఎండ బాగా వేపచ్చగా ఉంది. అంటే మనకు బయలుదేరేటప్పుడు అంత కనిపించలేదు, దారిలో ఎప్పుడు కనిపించింది. గాయస్ బటర్ మిల్క్ తాగేసాం. సో ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం. చూడండి ఈ రోడ్ అయితే ఈ విధంగా ఉంది. గాయస్ ఫైనల్ అయితే వాడపల్లి వెళ్ళే మార్గంలో ఉన్నాం. చూడండి గతధార వాడపల్లి మార్గం ఉంది. చూడండి ఈ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తున్నాం. చూడండి ఫ్రంట్ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి అని ఉంది. ఫ్లెక్స్ చూడండి, ఫ్లెక్స్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి పొలాలు ఉన్నాయి. ఈ పక్క కూడా పొలాలు ఉన్నాయి. మధ్యలో రూట్ ఉంది. ఇదైతే దేవస్థానంకి వెళ్ళే దారి. చూడండి మేమైతే దారిలో ఉన్నాం. పామాయిల్ చెట్లు అండి ఇవి. అంతా పామ చెట్లు ఉంటాయండి ఇక్కడంతా. ఎంత దూరం అండి మనకి వాడపల్లి? ఫ్రంట్ అండి, ఫ్రంట్ ఉంది. ఇంకా పామ చెట్లు అంటే కానీ చూడండి ఈ విధంగా ఉన్నాయి. పామ చెట్లు అయితే చూడండి చూడండి పామ చెట్లు చాలా వెరైటీగా ఉన్నాయి. అది ఫ్రూట్ లా ఉంది భాయ్ ఇది. ఫ్రూట్ లా ఉంది చూడండి. ఫస్ట్ టైం చూడడం ఇది. అవును, నేను ఫస్ట్ టైం చూడడం. అంటే దూరం నుంచి చూడడం వేరే, మనం ఇలా దగ్గర నుంచి చూడడం వేరే కదా. వే ఆఫ్ పార్కింగ్ ఇక్కడ మోటార్ సైకిల్ కి, ఆటో, కార్ కి ఎంత ఉందో రేట్స్ అన్ని ఇక్కడ సో నోట్ చేసి అయితే ఉన్నాయి, చూడగలరు వీడియోలో. సో మా బ్రో అయితే పాస్ అయితే తీసుకున్నాం ఫైనల్లీ. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. ఓకే బ్రో, స్టార్ట్ అవుదాం. సో చూడండి గాయస్ ఎలా అయితే మనకి పక్కన అయితే నర్సరీ కూడా ఉంది, పొలాలు ఉన్నాయి. చాలా అయితే చాలా బాగుంది ఏరియా. సో నేను చాలాసార్లు వచ్చాను కానీ బ్రో టెంపుల్కి అయితే ఇలా ఎప్పుడు అనుకోలేదు వెళ్తానని. మా ఫ్రెండ్స్ అది చాలా మంది వెళ్ళారు. సో ఇప్పుడు నేను నీతో ఇలా రావడం అయితే చాలా హ్యాపీ. ఇది నాకు ఫస్ట్ టైం కదరా. చూడండి గాయస్ అందరూ, మా బ్రో కూడా ఫస్ట్ టైమేనంట టెంపుల్కి రావడం. సో చూశారు కదా గాయస్ రోడ్ అయితే ఎట్లా ఉంది. ఇది పార్కింగ్ చేసి ఉంటాయి. ఇదంతా కార్ బైక్స్ పార్కింగ్ చేసుకోవాలి గ్రౌండ్ గాయస్. సో లోనకైతే వచ్చేసాం. గుడి బయట చూడండి ఈ విధంగా ఉంది గ్రౌండ్ అంతా. ఇది అంతా పార్కింగ్ ప్లేస్. కార్లు బైక్లు కూడా ఇక్కడ పార్క్ చేయొచ్చు. చూడండి పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడండి చాలా పెద్దగా ఉంది. నిజంగా చాలా బాగుంది. అరే ఇది బస్ స్టాప్ రా. లేదన్నా ఇక్కడే అనుకుంటా కదా టెంపుల్.
ఒకసారి అడుగుదాం అడుగు ఎవరైనా చెప్తారు. అయితే వాడపల్లి లోనకి వచ్చేసాం. ఇది బస్ స్టాప్ అనుకుంటే మాకు తెలీదు. సో గుడి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు, అక్కడ అడగాలి. చూడండి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది. రారా ఎదరిగానే అడుగుదాం, ఇదేంటో మనకి కొత్తగా ఉంది. అవునవును. నేను అడుగుతాం, ఆయన అడుగుదాం. మీరు వాడుకోవాలి గుడి ఎక్కడ ఉందండి? అదేనా వచ్చాము. గుడి వచ్చింది. సరే తీసుకెళ్ళాలి. ఇక్కడైతే చూడగలరు చాలా షాప్స్, చాలా రకాల జ్యూస్ సెంటర్స్ గానీ షాప్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మార్కెట్ లో ఉందన్నమాట ఇక్కడ. చూడండి ఇక్కడ పూజల సామాన్లు సంబంధించినవి కూడా చాలా టాయ్స్ గానీ కీ చైన్స్ అవి. మా ఆషిక్ బ్రో అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా భయ్య. ఇక్కడైతే టిఫిన్ కూడా చేయొచ్చు. టిఫిన్ షాప్ కూడా ఉన్నాయి చూడండి. ఇదంతా టిఫిన్ సెంటర్ చూడండి. టిఫిన్ అయితే నచ్చు ఫ్రెండ్స్ చూడండి. మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ నర్సరీ ఉంది చూడండి. నాకు నర్సరీ అయితే ఈ విధంగా ఉంది. నర్సరీ చూడండి. ఇక్కడ చూడండి నర్సరీ ఈ విధంగా ఉంది చూడండి. చిన్న నర్సరీ, రకరకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. పూల మొక్కలు ఎంత పడుతున్నాయి బ్రో? 50నా? ఓకే. ఇది ఇవన్నీ రోజెస్ అవి. ఓకే ఇలా లోన్ చూడండి. లోన్ అయితే ఈ విధంగా ఉంది పూల మొక్కలతో. పూల మొక్కలు చాలా ఉన్నాయి. వాడపిల్లిలో ఇక్కడ దేవస్థానంలో ఇలా మొక్కలైతే ఉండడం జరిగింది. ఇక్కడైతే ఒక వాతావరణం అది. గుడి దగ్గర అయితే నర్సరీ కూడా చాలా బాగుంది గాయస్ చూడండి. లాన్ నర్సరీ అయితే ఈ విధంగా ఉంది. పక్కన కూడా వెళ్దాం. పక్కన నర్సరీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. బ్రో ఈ ప్లాంట్ పేరు ఏంటిది? మొక్క పేరు అశోక. గాయస్ ఈ మొక్క పేరు అయితే అశోక అంట చూడండి. చెట్టు అయితే బాగుంది, చాలా పొడుగు ఉంది. ఎన్ని ఇయర్స్ అయింది బ్రో మీరు ఇక్కడ షాప్? 1 year అవుతుంది. 1 year అవుతుంది గాయస్. ఇక్కడ గుడి దగ్గర పెట్టి 1 year అవుతుందని నర్సరీ పెట్టి. సో పక్కన నర్సరీ కూడా వెళ్దాం చూద్దాం. మీ పేరు? లొల్ల వెంకన్న నర్సరీ. లొల్ల వెంకన్న. చూడండి ఇక్కడ మన వాడపిల్లి వస్తే గనక ప్లాంట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. మన భయ్య లొల్ల వెంకన్న పేరు. ప్లాంట్స్ అయితే ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మనకు రోజ్ ప్లాంట్స్ గానీ సో చాలా రకాలు అయితే ఉన్నాయి. భయ్య ఇది ఏంటి భయ్య ప్లాంట్ పేరేంటిది? పాన్ సిటీ. ఎంత పడుతుంది? 80 rupees బ్రో. ఇవన్నీ రోజు సంబంధించి 50. ఓకే థ్యాంక్ యూ. చూడండి ట్రై చేయండి. మన షాప్ అయితే చాలా బాగుంది. పక్కన నర్సరీ కూడా ఉంది. ఇక్కడ నర్సరీలో కూడా మొక్కలు కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. నర్సరీ బ్రో ఉన్నాడు. ఈ బ్రోతో పాటు అయితే గుళ్ళోకి వెళ్తున్నాం. నేను ఫారూక్ బ్రో. పెడదామా? పట్టుకో పక్కన పెడదాం. గుడి ఎంట్రన్స్ లో ఉన్నాం. గుడి అవ్వ బ్రో స్ట్రైటా? స్ట్రైట్ తీసుకో. గాయస్ ఇప్పుడైతే గుడి ఎంట్రన్స్ లో ఉన్నాం. ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ చాలా రకాల షాపులు కూడా ఉన్నాయి. గాయస్ ఇప్పుడైతే ఇక్కడ కాలు కడుక్కుని గుడిలోకి వెళ్తున్నాం. కొబ్బరికాయలు కుట్టే ప్లేస్ అంట చూడండి. ఈ విధంగా ఉంది. కాలు కడుక్కోరా. ఇక్కడ వచ్చేసాం. ఫ్రీ దర్శనమే కదా?
ఏ విధంగా ఇదైతే గుడి బాగా ప్రయత్నం చేసాం స్టార్టింగ్ గైస్ స్ట్రైట్ గా వెళ్తే గోదావరి వస్తుందంట. మీకు ఈ వీడియో లాస్ట్ లో కూడా మీకు చూపిస్తాను. గోదావరికి వెళ్దాం. ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్దాం. ఫ్రెండ్ బ్రో ఫ్రెండ్ ఫ్రెంటా ఎంట్రన్స్ ఎలా ఉంది guys చూడండి. గైస్ ఇక్కడ చాలా భక్తులు అయితే ఉన్నారు చూడండి. చాలా భక్తులు ఉన్నారు. గైస్ ఇప్పుడైతే గుడి లోనికి అయితే వెళ్తున్నాం. ఈ విధంగా వెళ్తున్నాం. గైస్ ఇప్పుడైతే లైన్ లో ఉన్నాం. సో లోన చూడండి గైస్ చాలా బాగుంది. లోన అయితే గుడి లోన చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఈ గుడికి అయితే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. చాలా క్రౌడ్గా ఉంది. ఖాళీ లేదు గుడి. సాటర్డే ఎక్కువ ఉంటది. సాటర్డే అయితే మనం ఇలా వీడియో తీసుకోవడం కూడా కష్టమే. సో ఈ రోజు అయితే చాలా బాగుంది అనమాట. ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది. బ్రో చెప్పు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు బయటకి వెళ్దాం బ్రో. బయట ఎక్కడ చూద్దాం. బయట చూపిందాం. ఓకే పద అయితే. ఈ బ్రో అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు. దర్శనాన్ని కూడా హెల్ప్ చేశాడు. లోనికి వీడియో కూడా పర్మిషన్ ఇచ్చాడు. అలా ఏం చేసుకున్నామా? ఏంటది? గోసల్ గడ్డి పెడతాం. పెడదామా? గడ్డి అయితే పెడుతున్నాం గోవులకి. కరెంట్ అంటే ఎట్రా మీటర్ వచ్చారు. ఏముంది కదా ఏమైంది బ్రో అయితే మాకు ఇప్పుడు శివాలయంగా తీసుకెళ్తున్నాడు. చూద్దాం శివాలయం కూడా ఎలా ఉంది అనేది. గాయస్ ఇది ఫ్రంట్ చూడండి కనబడుతుంది కదా, ఇది శివాలయం. ఇప్పుడు శివాలయం కూడా మీకు చూపిస్తాను. చూడండి శివాలయం గుడికి అయితే చాలా మంది భక్తులు వస్తున్నారు. ఈ విధంగా గాయస్ చూడండి లోన ఇదంతా శివాలయం. చూడండి ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే దర్శనం చేసుకోండి. గాయస్ ఇప్పుడు మీ గుడి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. మాతో ఈ బ్రో ఉన్నాడు. ఈ బ్రో అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు దర్శనానికి అయితే. తప్పకుండా ప్రమోట్ చేయాలి మనం. చేద్దాం సపోర్ట్ చేయండి. పేరేంటి బ్రో? శ్రీనివాస్ ఇక్కడే ఉంటాడు. వాడపల్లి గుడిలో ఉంటాడు. మనకైతే చాలా హెల్ప్ చేసాడు. ఓకే ఓకే రండి.
గైస్ ఇప్పుడైతే గుడి బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. గుడి బ్యాక్ సైడ్ ఇది. లడ్డు లడ్డు ఎక్కడ తీసుకెళ్తారు చూడండి గాయస్, ఇక్కడైతే లడ్డు ప్రసాదం ఇక్కడ ఇస్తారనమాట. కౌంటర్ అనమాట ఇది. గైస్ గుడి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ అన్న ప్రసాదం పెడతారు. చూడండి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. గైస్ ఇదంతా భోజనశాల. ఇప్పుడైతే లోన్కి అయితే వచ్చాం. చూడండి లోన్ అయితే ఈ విధంగా ఉంది. భోజనశాల చాలా పెద్దగా ఉంది. గైస్ ఇక్కడైతే లడ్డు పులిహార కౌంటర్. గైస్ చూడండి కౌంటర్ అయితే ఏ విధంగా ఉంది. గుడి ఫ్రంట్ అయితే ఉంది గైస్ లడ్డు కౌంటర్. ఏంటది కాల్చడం ఇదంతా? సాటర్డే అయితే భోజనాలు పెడతారు. శనివారం అయితే ఇక్కడ భోజనాలు పెడతారంట. చూడండి ఈ విధంగా ఉంది ప్లేస్ అయితే. భక్తుల రద్దీ అనేది మనకి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం నార్మల్ టైమ్ లోనే వచ్చాం. సాటర్డే అయితే ఇంకా మనకి పీపుల్స్ క్రౌడ్ చాలా రష్ గా ఉంటది. సో అటువంటి టైంలో ఇక్కడ వాళ్ళకి భోజనాలు అనేవి అందుబాటులో ఉంటాయి అనమాట. సో చూడండి చాలా పెద్ద గ్రౌండ్ ఇది. అంటే సాటర్డేకి రెడీ చేస్తున్నారు అనమాట. ఆ మధ్యలో ఉన్న వ్యక్తిని చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి అయితే మాకు తెలియదు. సో మేము వీడియో తీసిన ప్రతి చోట మా వెనకాల ఫాలో అయ్యాడంట. సో ఫైనల్ గా ఫోటో దిగుదాం అన్నాడు. సో ఫోటో దిగాం. సో మీరు ఎవరో అడిగితే ఇలాగా షార్ట్ ఫిల్మ్ కి స్టోరీ రైటర్ని అని చెప్పాడు. ఫోటో దిగడం కోసం అలా చెప్పుకుంటాడేమో, మాకైతే తెలియదు. మొత్తానికి అయితే గుళ్ళో నుంచి బయటకు వస్తాం. నేను ఫారూక్, బ్రో శ్రీనివాస్ బ్రో ఉన్నాడు. బ్రో వీడియోలో అయితే మనకు బ్రో అయితే చాలా బాగా హెల్ప్ చేశాడు. భయ్యా నీ పేరు శ్రీనివాస్ కదా? శ్రీనివాస్ మన దగ్గరుండి టెంపుల్, భోజనశాల ఎట్లా ఉంటది వాతావరణం మొత్తం చూపించాడు. సో ఇక్కడ మనోడిది నర్సరీ ఒకటి ఉంది, అది కూడా మేము వీడియో చేస్తాం త్వరలో. సో మనోడికి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి మొక్కలు కూడా చాలా తక్కువలో దొరుకుతున్నాయి. చాలా బాగుంది. మనోడైతే లల్ల నుంచి అటు సైడ్ నుంచి తెప్పిస్తున్నాడు మొక్కలు. బెంగళూరు, చెన్నై నుంచి తెప్పిస్తున్నాడు. మనకి మొక్కలు వస్తున్నాయి. చాలా అయితే బాగుంది. మొక్కలే చాలా బాగుంది. ఈ రోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. మా భయ్య నేను అసలు అనుకోలేదు ఇలా టెంపుల్ కి వస్తాం, ఇలా విజిట్ చేస్తాం, ఇలా మా బ్రో మాకు ఇలా తగలడం, ఈ బ్రో మాకు హెల్ప్ చేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం భయ్య? ఇప్పుడు బ్రో శ్రీనివాస్ బ్రో ఎక్కడికి వెళ్తున్నాం మనం? గోదావరి గట్టు. ఇప్పుడైతే గోదావరి గట్టుకి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ గోదావరి ఎలా ఉందో. ఓకే, స్టార్ట్ అవుదాం మరి. పద. ఓకే గైస్ ఫైనల్లీ అయితే మేము గోదావరి గట్టుకి వస్తాం. చూడండి మా వెనక గోదావరి గట్టు ఉంది. పదండి మీకు ఫ్రంట్ గా చూపిస్తాను. ఈ మూమెంట్ లో నాకు సాంగ్ గుర్తుపోతుంది. గోదావరి గట్టు మీద రామచిలక, ఏది మన గోదావరి గట్టు రామచిలక, ఏది రామచిలక తీసుకొద్దామా? తీసుకొద్దాం. సో మీకు ఫ్రంట్ కి చూపిస్తాను. అక్కడ అయితే బోట్ కూడా ఉంది. బ్రో బోట్ ఎక్కడానికి ఉంటుందా? ఎక్కుదామా? బోట్ ఎక్కుదామా? ఇప్పుడు ఎక్కుదామా? బ్రో అంటాడు కదా ఎక్కుదామని. ఎక్కుదాం కమాన్. గాయస్ ఇక్కడైతే గోదావరి గట్టుని చూడండి. వినాయకుడు గుడి కూడా ఉంది. చూడండి వినాయకుడు గుడి అంటే ఈ టైప్ ఉంది. చూడండి ఇక్కడ ఉంది. మీకు ఈ గోదావరి ఎక్కడ ఉంది? గోదావరి గట్టు ఎక్కడ ఉందంటే మనకి గుడి ఫ్రంటే ఉంది గైస్ గోదావరి గట్టు. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన వాడు ఏమో బోట్ ఎక్కుదాం అంటున్నాడు. సో చూద్దాం బోట్ ఎక్కుదాం అనేదో. బ్రో ఎక్కుదామా బోట్? ఎక్కుదామా గైస్? ఇప్పుడైతే బోట్ ఎక్కుదాం. మీకు కూడా ఫ్రంట్ చూపిస్తాను. ఏం చేస్తారు ఇక్కడ? గుండికిస్తారు అక్కడ హాల్లోని గుడికిస్తారా? ఉన్న వాళ్ళు ఇక్కడైతే చాలా చేస్తారు బ్రో. గోదావరిలో చేస్తారు బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు మనం బోట్ ఎక్కుతామా? బోట్ ఎక్కుతాను. గాయ చూడండి ఇక్కడ చాలా లోతుగా చూడండి ఎంత డౌన్ గా ఉందో. ఈ రాళ్ళు మొత్తం అడ్డంగా ఇలా అసలు దిగమాకండి. సైడ్ స్టోన్స్ అవి ఉన్నాయి, చాలా ప్రమాదకరమైన ఉంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగండి. ఇక్కడ ఒకసారి కింద చూపించి పోయా కింద. సో ఇలా చూడండి ఒకసారి కింద ఈ గతుకులు అది చూడండి. దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దిగండి. అంటే డే టైం అయితే పర్లేదు, నైట్ టైమే చాలా మీరు చూసుకుని దిగండి. దిగాలనుకునే వారు అయితే ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంది. చూడండి మేమైతే కొంచెం అయితే కష్టంగా ఉంటది. మేమైతే ఆ పై నుంచి దిగాం. చాలా డౌన్ గా ఉంది. డౌన్ అంతా రాళ్ళు ఎలా పడితే అలా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా దిగాలనుకున్నారు. ఇప్పుడు మా బ్రో అక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు అయితే బోట్ ఎక్కుతున్నాం. వెయిట్ చేస్తున్నాడు. ఏం బ్రో ఎక్కే ఆ వైపు వెళ్దామా?
జస్ట్ ఎక్కడమైనా ఓకే గాయస్, ఇప్పుడైతే మేము బోట్ ఎక్కి వీడియో తీయడానికి ఎక్కుతున్నాం. సో ఆ పక్క అయితే వెళ్ళాం, ఎవరైనా ఉండాలి కదా పక్క వెళ్ళాం అంటే. సో జస్ట్ ఎక్కుతాం అంతే. పడిపోతా బ్రో, పడిపోదు. సో ఇప్పుడైతే మేము బోట్ అయితే ఎక్కబోతున్నాం. మన ఆషిక్ భయ్య అందరం కలిసి ఎక్కబోతున్నాం. ఓకే, ఓహో తాతయ్య గారు చూడండి, గేదెలకు స్నానం చేపిస్తున్నారు. ఇప్పుడైతే బోట్ ఎక్కేసాం. మీరు కూడా మా వయసు నుంచి వచ్చిన తాతయ్య గారు, మేము కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. గాయస్ ఇప్పుడైతే మేము ముగ్గురం కలిపి బోట్ ఎక్కేసాం. సో చూస్తున్నారు కదా, ఇది గోదావరి అనమాట. వాడపల్లి దగ్గర నుంచి, అదే ఇప్పుడు టెంపుల్ దగ్గర నుంచి వచ్చాం, ఎంత దూరం కాదు. ఇక్కడైతే చాలా బాగుంది. టెంపుల్ దగ్గరే స్ట్రైట్ గా వచ్చేయడమే, పెద్ద దూరం కూడా కాదు ఇది. ఏం తాతయ్య గారు వెళ్ళవా? నెక్స్ట్ టైం వెళ్దామా? వెళ్ళిపోదామా, దిగిపోదామా? సో గాయస్ చూడండి, ఇక్కడ గోదావరి గట్టు అయితే ఇలా ఉంది. చాలా ప్రమాదకరంగా ఉంది. మీరు దిగినప్పుడు చాలా జాగ్రత్తగా దిగండి. బోట్ వేసుకుని అయితే వెళ్ళొచ్చంట. సో ఆయన ప్రెసెంట్ అయితే అందుబాటులో లేరు, ఎక్కడికి వెళ్ళారంట. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేద్దాం. ఓకే గాయస్, గోదావరికి దారి అయితే చూడండి ఈ విధంగా ఉంది. మీకు గోదావరి అయితే గుడి ఎదురుగుండా చూడండి డౌన్. సో డౌన్ ఎక్కాలి గోదావరి వెళ్ళాలంటే. సో ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది. వరకు ఎండ కింద ఉంది. ఇప్పుడు వరకు చూసుకుంటే మొత్తం నల్ల మబ్బులు. చూడండి గోదావరికి వెళ్ళే దారి. సో పక్కనే కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది చూడండి, గ్రామ దేవత. సో గుడి అయితే ఈ విధంగా ఉంది. సో గుడి పక్కనే గోదావరికి వెళ్ళే దారి ఉంది చూడండి, ఈ విధంగా ఉంది. ఫ్లెక్స్ ఉంది చూసారా? సినిమా షూటింగ్ గోదావరి ఎదురు మీరు కొత్త ఆ రూట్ లో కూడా సినిమా షూటింగ్ చూడండి. ఇక్కడ కూడా సినిమా షూటింగ్స్ అయితే చాలా జరుగుతాయంట. మనకి మీరు చూసుకున్నట్లయితే మన రీసెంట్ గా ఆయ్ మూవీ వచ్చింది. ఆయ్ కన్నా ఇంకా చాలా ఏదో మూవీస్ ఉన్నాయి కదా బ్రో, మన ముందు వచ్చింది చాలా వరకు. ఆర్ఎక్సెనెడ్ అయితే ఇంకా అది ఎక్కడ ప్లేస్? ఆర్ఎక్సెనెడ్ చాలా తీశారు. మన మండపేట కూడా తీశారు. మన మండపేటలో ఇంకా మొత్తం షూటింగ్ అంతా అక్కడే కదా, అటు సైడ్ తీశారు. ఇది మంగళవారం మూవీ కూడా ఇక్కడ జరిగింది. ఎక్కడది? ఆత్రేయపురంలోనా? ఇక్కడ వాడపల్లి కూడా చాలా అయినాయి బ్రో మూవీ షూటింగ్. సీరియల్ జరిగింది. అవునవును, సీరియల్స్ ఏంటి అవేంటి. గాయస్ ఫైనల్ అయితే బ్రో కలిసాడు. బ్రోతో చాలా బాగా హెల్ప్ చేశాడు మాకు ఈరోజు. ఈసారి చాలా బాగుంది. ఈరోజు అయితే క్లైమేట్ కూడా మాకు సహకరించింది. కూల్గా ఉంది, ఎండ కూడా ఉంది. సో నేను బ్రో ఏం చెప్పాలనుకున్నా? చెప్పేది ఏం లేదు. ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో, మాకు చాలా బాగుంది. మాకు చాలా హెల్ప్ చేసావు. అసలు మిమ్మల్ని నీ హెల్ప్ అయితే మేము మర్చిపోలేము. ప్రతిదీ చాలా దగ్గర నుంచి చూపించాడు పాపం భయ్య. అంటే మళ్ళీ ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, మనం జనరల్ గా చూడడానికి వస్తాం. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ కన్నా తెలియని వాళ్ళు సహాయం చేస్తున్నారని ఇదే అయితే అది చూసారా, అదే చాలా హ్యాపీ మూమెంట్ ఇచ్చింది నాకు. సో భయ్య అదైతే మళ్ళీ చెప్తున్నాను. నర్సరీ షాప్ అయితే ఉంది అక్కడ. ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోండి. చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాడు భయ్య. 50 రూపీస్ దగ్గర నుంచి 80 రూపీస్ వరకు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఓకే, సపోర్ట్ చేయండి మన భయ్యకి. ఓకే, నీ పేరు? శ్రీనివాసు. ఇక్కడే వాడపల్లి టెంపుల్ దగ్గర ఉంటాడు అనమాట. ఓకే, మరి సపోర్ట్ చేయండి. మనోడైతే మొక్కలైతే బెంగళూరు నుంచి చెన్నై నుంచి తెప్పిస్తాడు. క్వాలిటీ చాలా మంది మొక్కల క్వాలిటీ అయితే తీసుకోవచ్చు మీరు అందరూ. ఎంత పడుతుంది బ్రో ప్రైస్? 40 రూపీస్ స్టార్టింగ్ బ్రో. 40 నుంచి 100. ఇండోర్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదా. హైబ్రిడ్ నార్మల్ అన్ని ఉంటాయి. ఆల్ టు వన్. సో ఇవన్నీ ఉంటాయి. ఆల్ టు వన్ ఫ్రూట్స్ తో మొత్తం అన్ని ఉంటాయి బ్రో. ఓకే బ్రో. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. సో మేమైతే ఫస్ట్ టైం వచ్చాం, మాకు తెలీదు. సో ఈ బ్రో అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోకి వెళ్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.